Hi everyone, welcome to Impact Academy. Today let us continue with the February current affairs. Okay. సో ఆల్రెడీ జనవరి మేజర్ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేసాం. సో ఇవేంటంటే వన్ లైన్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనకి ఇప్పుడు ఈ రాబోయే హైకోర్టు నోటిఫికేషన్స్ కానీ ఇన్ జనరల్ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ కి ఎక్కువ పనికొస్తుంది. అఫ్ కోర్స్ ఈవెన్ సివిల్ సర్వీసెస్ గ్రూప్స్ ఆ ఎగ్జామ్స్ కూడా దిస్ కైండ్ ఆఫ్ వన్ లైన్ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్. ఓకే. So this is February, and February lo let us majorly look at important topics. Okay, so government policies, current affairs, defense, S&T, ala awards, honors, etc. Mali sports related, etc. అవన్నీ కూడా లాస్ట్ మినిట్ లో చదువుకుంటే సరిపోతుంది బికాస్ ఇట్స్ డిఫికల్ట్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ బట్ దట్ ఈస్ ఆల్సో కవర్డ్ ఇన్ దిస్ పీడిఎఫ్. ఓకే. సో స్వయత్ ఇనిషియేటివ్ సెలబ్రేట్ 6 years of growth. So the Swayat initiative is a program launched in February 2019 by the Ministry of Commerce and Industry to promote startups. Okay, women and youth advantage through e-transactions on government e-marketplace, etc. So ఏంది కాకపోయినా స్వయత్ అనే ఇనిషియేటివ్. ఓకే, స్వయత్ అనే ఇనిషియేటివ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్టార్టప్స్ టు ప్రమోట్ స్టార్టప్స్. ఓకే, విమెన్ ఎక్సెట్రా అది గుర్తుపెట్టుకోండి. విమెన్ ఎంటర్ప్రినర్స్ నౌ మేక్ 8% ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. దట్స్ ఆల్సో ఫైన్. సో ఆ డీటెయిల్స్ అన్ని కాకపోయినా స్వయత్. ఓకే, స్వయత్ 2019 టు ప్రమోట్ స్టార్టప్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. Those are important points. So India becomes second country to introduce digital pilot licenses. So Union Minister for Civil Aviation Ram Mohan Naidu. Okay, I think it is Union Minister of State, maybe Union Minister for Civil Aviation direct anukunta. Okay. So Ram Mohan Naidu introduced the electronic personal license for pilots. Okay, it replaces the traditional physical licenses. EPL will now be available in a digital format accessible through the EGCA mobile application. సో ఈ మధ్యన అంతా ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ డిజిటల్ కాబట్టి దిస్ పైలట్ లైసెన్స్ కూడా ఇట్ విల్ బికమ్ డిజిటల్. సో ఎక్కడైనా ఫ్లైట్ ఎక్కే ముందు చిట్స్ అప్పుడు ఏంటంటే మేబీ స్కాన్ ఏదో కోడ్ చేస్తే అక్కడ డిస్ప్లే అవ్వచ్చు. సో సంథింగ్ లైక్ దట్. ఓకే, డిజిటల్ పైలట్ లైసెన్స్. సో ఏవియేషన్ అంటే మనం మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉడాన్. ఓకే, ఉడాన్ అనే స్కీము, దానిలో ఉన్నటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ అవి ఎక్కువగా చూసుకోండి. So government releases 15th Finance Commission grants for local body. సో 15th ఫైనాన్స్ కమిషన్ లో ఉన్నటువంటి మేజర్ రికమెండేషన్స్ అవన్నీ కూడా చూసుకోవాలి. సో 16th కూడా యాక్చువల్గా ఇప్పుడు వస్తుంది నెక్స్ట్. సో 15th ఈజ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఎన్కే సింగ్. ఓకే, సో అండ్ టోటల్ గ్రాంట్స్ రిలీజ్ పంజాబ్, ఓకే, ఛత్తీస్గఢ్ ఎక్సెట్రా, ఉత్తరాఖండ్. These grants are aimed at strengthening grassroots democracy through Panchayat Raj institutions and rural local bodies. So Finance Commission మీద frequent questions అడుగుతుంటారు. 15th Finance Commission is constituted in 2017. చైర్మన్ ఎన్కే సింగ్ అంట. ఓకే, ఇది ఇంపార్టెంట్, చైర్మన్ ఎన్కే సింగ్. సో ఈ చైర్మన్స్ కమిషన్స్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ టైప్ లో కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో లాస్ట్ 3-4 కూడా గుర్తుండాలి. ఓకే, 16th ఫైనాన్స్ కమిషన్ కూడా వచ్చింది. సో 16th ఫైనాన్స్ కమిషన్ ఇస్ ద లేటెస్ట్. దీనికి చైర్మన్ ఇస్ డాక్టర్ అరవింద్ పనగరియా. ఓకే, సో ఇది కూడా ఎక్కువగా అడిగే అవకాశం ఉంటుందండి. ఓకే, డాక్టర్ అరవింద్ పనగరియా. సో యూ ఆల్సో వర్క్ యాజ్ సమ్ చీఫ్ ఎకనామిస్ట్ ఆర్ సంథింగ్ నీతి ఆయోగ్ సమ్ రీసెంట్ గా ఈయన చేశారు. తర్వాత ఐ థింక్ నౌ ఈస్ గోయింగ్ టు బికమ్ 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. సో అక్కడ ఆ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 15th ఫైనాన్స్ కమిషన్ లో చైర్మన్ ఎన్కే సింగ్ తో పాటు సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాట్ ఈస్ రికమెండేషన్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా చూసుకోవాలి. సో 42% ఉండేది 41% అయింది. సో ఇక్కడ ఎక్కడ చూపించలేదు కానీ సో ట్యాక్స్ డెవల్యూషన్ అండ్ యూజువల్ ఫైనాన్స్ కమిషన్ పర్పస్ ఇస్ టు design the formula for distribution of the finances of the nation between the central and state governments and within the state governments. Okay, so tax devolution ఉంటుంది, grantee rights etc. సో 42 ఉండేది తర్వాత 41 అయింది. ఓకే, 41 సో దట్ న్యూలీ ఫౌండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఆ 1% అనేది వాడతారు. సో 14th ఫైనాన్స్ కమిషన్ 15th ఫైనాన్స్ కమిషన్ మేజర్ గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే
దిస్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఈ రెండు కూడా కొత్తగా యాడ్ చేశారు. సో ముందు 14th లో అది ఉండేది కాదు, 15th కి అదొకటి యాడ్ చేస్తారు, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. సో స్టేట్స్ ఏంటంటే ఫిజికల్ ఎఫర్ట్స్ ఎక్కువ పెడితే ఆ, ఈ అంటే సబ్సిడీస్ అవి తగ్గించి, లోన్ వేవర్స్ ఇలాంటివన్నీ తగ్గించి ప్రాపర్ ఎఫర్ట్స్ పెడితే దానికి 2.5% వెయిటేజ్ ఇస్తున్నారు. తర్వాత డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ కూడా, పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు కూడా 12.5%. సో ఈ ఫిగర్స్ అనేవి కూడా రఫ్ గా గుర్తుంటే ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. ఓకే, సో మీరు చూసుకుంటే ఇన్కమ్ డిస్టెన్స్ 50%, అది 45% తగ్గించారు. సో ఇన్కమ్ డిస్టెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ దీస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అండ్ పూర్ స్టేట్స్ లైక్ బీహార్, మధ్యప్రదేశ్, ఓకే, ఉత్తరప్రదేశ్, వీటికి ఏంటంటే ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఇన్కమ్ డిస్టెన్స్ మెథడ్ మీద ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ ఫండ్స్ లో ఎక్కువ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో అందుకే సదర్న్ స్టేట్స్ ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటాయి. ఎందుకంటే సదర్న్ స్టేట్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ సర్ప్లస్ అండి. వాళ్ళు ఎక్కువ ట్యాక్సెస్ కడతారు గవర్నమెంట్. సో ఆ రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేస్తారు. దాన్ని ఏంటంటే ఈ ఇన్కమ్ డిస్టెన్స్ అని, లేదా వాట్ ఈస్ ఫైనాన్స్ కమిషన్ లో డీటెయిల్ గా చూసినప్పుడు ఉంటుంది. అంటే హిల్లీ టెరైన్ అని కానీ, మౌంటైనస్ రీజియన్ అని కానీ, సో వాటికి ఏంటంటే ఎక్కువ ఫండ్స్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ఆల్వేస్ డిస్ప్యూటెడ్ బై ద సదర్న్ స్టేట్స్. అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్. సో ఏరియా వైజ్ ఉంటుంది, ఫారెస్ట్ అండ్ ఈకాలజీ ఉంటుంది, అది పెరిగింది. ఓకే, సో ఇట్ అబ్జర్వ్ దిస్, ఫారెస్ట్ అండ్ ఈకాలజీకి పెరిగింది పర్సంటేజ్ వెయిటేజ్. సో ఇన్కమ్ డిస్టెన్స్ కొంచెం తగ్గింది, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే జస్ట్ ఇన్కమ్ తక్కువ ఉందని చెప్పి మొత్తం ఉన్న ఫండ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే సదర్న్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే కొంచెం ఎక్కువ లాసెస్ లోకి వెళ్తాయి అనమాట. ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ వాట్ ఈస్ అడ్వాన్స్డ్, ఈ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్, ట్యాక్స్ పెర్ఫార్మెన్స్ అన్ని బాగా చేస్తున్నప్పటికీ కూడా మనకి రెవెన్యూ అలాట్మెంట్ అనేది తక్కువ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ డీలిమిటేషన్ లో కూడా అదే ప్రాబ్లం అండి. పాపులేషన్ బేస్ మీద డీలిమిటేషన్ చేస్తే నార్త్ ఇండియన్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి బాగా పెరుగుతాయి. ఎందుకంటే కంపేర్ టు సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో పాపులేషన్ గ్రోత్ అనేది ఎక్కువ. ఓకే, 1970s 80s నుండే మనం పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ సౌత్ ఇండియాలో ఎక్కువ ఫాలో అయ్యాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ అని పెరిగిపోతాయి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ హ్యాస్ సో మచ్ ఇంపార్టెన్స్ ఇన్ ద బడ్జెట్. ప్రతి బడ్జెట్ లో మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ అంత వాల్యూ, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ అన్ని ఎక్కువ. ఓకే, సో నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్ మీరు చూసుకుంటే ఉత్తరప్రదేశ్ లో హైయెస్ట్ ఉంటాయి నాకు తెలిసి. ఓకే, నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్స్. సో చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆర్ అరౌండ్ 530, అడిషనల్ 20 ఫర్ యూటీ, టోటల్ 550. ఓకే, సో ఉత్తరప్రదేశ్ చాలా ఎక్కువ ఉంటాయండి, 80 సీట్స్. నెక్స్ట్ మహారాష్ట్ర 48, వెస్ట్ బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు మనకు 25 ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, ఓకే, ఆంధ్రప్రదేశ్ 25, అండ్ తర్వాత తెలంగాణ 17. సో సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ ఇవన్నీ 1 1 సీట్ ఈచ్ అండి. ఓకే, ఇది కూడా ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు, ఐడియా ఉండాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉత్తరప్రదేశ్ కి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది 80, విచ్ ఈస్ ఆల్మోస్ట్ డబుల్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్. సో ఇన్ని సీట్స్ ఉండడం వల్ల ఉత్తరప్రదేశ్ గెలడం అనేది పొలిటికల్లీ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే యూపీ గెలుస్తారో వాళ్ళు సెంట్రల్ లెవెల్లో గెలడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అన్ని సీట్స్ ఒక స్టేట్ నుండి వస్తున్నాయి. సో ఇక్కడ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ అనేవి నార్త్ ఇండియాలో పెద్దగా వాళ్ళు పాటించలేదు. సో ఇప్పుడు డీలిమిటేషన్ అనేది జరిగి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది పాపులేషన్ బట్టి అడ్జస్ట్ చేస్తే ఉత్తరప్రదేశ్ ఏంటంటే 80 కాస్త ఒక 140 150 అయిపోతుంది. మహారాష్ట్ర, ఈ బీహార్ ఇవన్నీ కూడా పెరిగిపోతాయి ఎక్కువ. సో అప్పుడు ఏమవుతుందంటే దే విల్ గెట్ మోస్ట్ ఆఫ్ ద గ్రాంట్స్, కొత్త కొత్త రైల్వే స్టేషన్స్ కానీ, రైల్వే జోన్స్ కానీ, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కానీ, ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ దట్ బికమ్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. ఓకే, సో ఫైనాన్స్ మినిస్టర్ సీతారామన్ లాంచెస్ ఎంఎస్ఎంఈ మ్యూచువల్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. సో ఎంఎస్ఎంఈ మీద ఈ మధ్యన చాలా మనకి డిఫరెంట్ రివిజన్స్, అంటే కేటగిరీస్ రివైజ్ చేశారు, చూసాం కదా. 2.5, 25, ఓకే, 125 ఆ కేటగిరీస్. ఓకే, అవి చూడాలి. తర్వాత ఈ సిజిటిఎంఎస్ లో వచ్చిన చాలా వేరియేషన్స్ కూడా వచ్చాయి. స్టార్ట్అప్స్ కి అయితే 20 crore వరకు,
ఇలా సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఎంఎస్ఎంఈ రిలేటెడ్. ఆ స్కీమ్స్ అన్ని కూడా చూసుకోవాలి. సో ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ లాస్ట్ స్కీమ్ ఇన్ ముంబై టు ప్రొవైడ్ కొలాటరల్ ఫ్రీ లోన్స్ అప్ టు 100 crore టు ఎంఎస్ఎంఈస్ ఫర్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్. సో ఎంఎస్ఎంఈస్ కి 100 crore వరకు కూడా కొలాటరల్ ఫ్రీ, అంటే దానికి బ్యాకప్ కింద సైట్ ల్యాండ్ ఇల్లు ఏదో పెట్టాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ గా 100 crore వరకు కూడా ఇస్తారు. Initiative builds on MSME focus from the past three budgets to boost growth. She noted India's strong investment returns and Maharashtra's rise as a defense manufacturing hub. Okay, so defense manufacturing లో మహారాష్ట్ర అనేది ముందుంది. Try to keep in mind. Government launches AI for entrepreneurship to train 1 lakh youth. So MSDE, NSDC, National Skill Development Corporation, okay, and Intel India launched the AI for entrepreneurship module to simplify AI concepts for young innovators. So, okay, so just AI for entrepreneurship, అదొకటి దట్ ఆ పర్టికులర్ స్కీమ్ లాంటిది వచ్చిందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంటెల్, ఎన్ఎస్డిసి, ఎంఎస్డి. ఓకే, సో పిఎం ఆశా స్కీమ్ ఎక్స్టెండెడ్ విత్ 100% పల్స్ ప్రొక్యూర్మెంట్. సో వాట్ ఈస్ పిఎం ఆశా? ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్. ఓకే, approves this for till 25-26 during the 15th Finance Commission cycle. Government to procure 100% of states Tur, Urad, Masoor production for next 4 years. The procurement of Tur in AP, Chhattisgarh, Gujarat, Haryana, Karnataka, MP, Maharashtra, okay, Telangana and UP under price support scheme for the etc. etc. So basically Tur dal, okay, Tur dal ante mana pappu, okay. Under this PM Asha scheme, government will procure 100% of the Tur, Urad, Masoor, etc. etc. Okay, in minimum support price ki purchase chestar. So in order to encourage the pulses production. So predominantly agriculture based society and economy అయినప్పటికీ కూడా we are importing lot of pulses from foreign countries, okay, especially African countries, Australia, etc. నుండి we are importing lot of pulses. So అందుకు మనకి pulse production కూడా increase చేయడానికి government has come up with many schemes. One of that scheme is PM Asha. So the India launches Naksha pilot project for urban land survey. Okay, so Ministry of Rural Development అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, has launched the National Geospatial Knowledge Based Land Survey of Urban Habitations. So Naksha full form కూడా గుర్తుపెట్టుకోవాలి. National Geospatial Knowledge, okay, National Geospatial Knowledge Based Land Survey of Urban Habitations, 152 urban local bodies across 26 states and 3 UTs. So Ministry of Rural Development, it aims to modernize urban land records, ensuring accurate ownership documentation, reducing disputes and enhancing urban planning. Okay, so Naksha అనే కాన్సెప్ట్ గుర్తుంటే సరిపోతుందండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ హ్యాస్ లాంచ్డ్. సో ఇంట్రెస్టింగ్లీ ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, బట్ ఈ సర్వే అనేది జరుగుతుంది అర్బన్ హ్యాబిటేషన్స్. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025, ఫైనాన్స్ మినిస్టర్ Namla Sitaraman tabled the income tax bill 2025 in the Lok Sabha. The new bill will replace the current Income Tax Act of 1961 and will take effect from April 1st, 2026. The new income tax bill has come after the review of the current Income Tax Act, which was announced in July 2024. So, a new income tax bill anedi vachindi, and it will replace the Income Tax Act of 1961, etc., etc., and it will take effect from April 1st, 2026, and ippudu kaadu, so next year. So points anni kuda gurtupeట్టుకోండి. So Ayushman Bharat Vayu Vandana scheme launched in Puducherry. So Puducherry Lieutenant Governor K. Kailash Nathan and Chief Minister N. Rangasamy. So already kuda it's if you can remember, it's better. Chief Minister N. Rangasamy and Lieutenant Governor K. Kailash Nathan, okay, inaugurated Ayushman Bharat Vayu Vandana scheme for senior citizens. Okay, scheme provides free health insurance coverage of up to 5 lakh per year for senior citizens age 70 and above. సో 60 కాదు, 70 అండ్ అబౌవ్. సో ఈ కీ పాయింట్స్ అన్ని కూడా గుర్తుపెట్టుకోండి, అడుగుతూ ఉంటారు. ఆ స్కీమ్ లో ఉన్నటువంటి అంటే మల్టిపుల్ పాయింట్స్ ఇచ్చి 60 అండ్ అబౌవ్ అంటే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. 60 ఇస్ ద జనరల్ రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి 60 అండ్ అబౌవ్ అంటే కరెక్ట్. బట్ దిస్ ఈస్ 70 అండ్ అబౌవ్ అప్ టు 5 lakhs. మామూలుగా కూడా ఆయుష్మాన్ భారత్ వాట్ ఈస్ సెకండరీ అండ్ టెర్షరీ హాస్పిటలైజేషన్ 5 lakhs పర్ ఫ్యామిలీ ఎక్సెట్రా డీటెయిల్స్ అనేది కూడా ఒకసారి డీటెయిల్ గా చూసి గుర్తుపెట్టుకుంటే ఇట్స్ గుడ్ థింగ్. Next, government expands e-NAM, adds 100 new commodities for trade.
So the agriculture ministry added 10 new commodities to ENAM, raising the total to 231, including dragon fruit and spices. So what are the recent commodities that are added to the agriculture ministry's ENAM and others? Okay, so dragon fruit and spices. So miscellaneous commodities: dried tulsi leaves, basil, okay, wheat flour, chenna, sattu, okay, roasted chickpea flour, water chestnut flour. So spices చూసుకుంటే asafoetida and dried fenugreek leaves. Vegetables water chestnut, baby corn, fruits లో dragon fruit. సో బేసిక్ గా డ్రాగన్ ఫ్రూట్ అండ్ ఫ్రూట్స్ అనేవి ఈ నేమ్ లో యాడ్ చేశారు. సో అగ్రికల్చర్ అనేది ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుందండి. ఓకే, అండ్ రిజిస్టర్డ్ మండీలోనే అమ్మాలి, ఎక్కడ పడితే అక్కడ అమ్మడానికి లేదు. మన ఫార్ములాస్ తెచ్చారు యాక్చువల్గా ఎక్కడైనా అమ్మడానికి, బట్ దోస్ వర్ రిపీల్డ్. సో అగ్రికల్చర్ లో మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కడ పడితే అక్కడ అమ్మేయడానికి అనమాట. ఆ రిజిస్టర్డ్ మండీస్ లో అమ్మాలి, లేదా ఈనాము ఇలాగా ఎంఎస్పి ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైసెస్, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్, GI tagged rice exports get HS code for global trade. So India introduced a new HS code for GI tagged rice exports under 25-26 budget. సో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు కానీ 20 రైస్ వెరైటీస్ ఇంక్లూడింగ్ నవరా, కాలా నమక్ అండ్ జోహా హ్యావ్ GI tags with more awaiting approval. సో ఈ 3 పేర్లు గుర్తుంచుకోవచ్చండి. ఓకే, నవరా, కాలా నమక్ అండ్ జోహా, వీటికి GI tags వచ్చాయి. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. Center releases 1.11 trillion interest-free loans to states. So try to remember this figure. Okay, 1.11 lakh crore. Okay, 1.11 lakh crore in interest-free loans to states. సో ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, బీహార్, యూపీ, ఎంపీ, వెస్ట్ బెంగాల్ వర్ ద టాప్ బెనిఫిషరీస్. సో అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండడం వల్ల పొలిటికల్ గా కూడా ఎప్పుడు ఈ స్టేట్స్ కనే మోస్ట్ ఆఫ్ ద మనీ ఈ స్టేట్ కి వెళ్ళిపోతుంది. బట్ ఇన్ రియాలిటీ దే ఆర్ నాట్ ప్రొడ్యూసింగ్ దట్ మచ్ ట్యాక్స్ రెవెన్యూ. ఓకే, సో సదర్న్ స్టేట్స్ ఎస్పెషల్లీ ఏంటంటే రెవెన్యూ ఎక్కువ జనరేట్ చేసినప్పటికీ కూడా ఆ రెవెన్యూ అంతా పట్టుకెళ్ళి ఈ ఏవైతే ఇన్కమ్ డిస్టెన్స్ బేస్డ్ అంటే రిలేటివ్లీ పూర్ స్టేట్స్ ఉంటాయో వాటికి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద సీరియస్ కన్సెషన్ రేస్డ్ రీసెంట్లీ బై ఐ థింక్ ఈ డిలిమిటేషన్ బేస్ మీద చాలా మంది సౌత్ ఇండియన్ ఈ సీఎంస్ అందరూ కూడా దాని గురించి మాట్లాడినట్టు ఉన్నారు. ఓకే, సో దట్స్ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ. సో ఈ నెంబర్స్ అవి గుర్తుపెట్టుకోవడం కష్టం, దట్స్ నాట్ ఈజీ. సో ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిక్ లాంచ్డ్. ఓకే, సో డాక్టర్ జితేంద్ర సింగ్ ఇనాగ్రేటెడ్ Srijanam. Okay, India's first automated biomedical waste treatment plant at AIIMS, New Delhi. So developed by CSIR, Council for Scientific Research, అలాగే వస్తుంది. ఓకే, తర్వాత NIST తిరువనంతపురం. సో ఈ సిఎస్ఐఆర్ కి బోర్డు ఉంటాయండి, ఎన్పిఎల్ నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అని, బయాలజీ ల్యాబొరేటరీ లాగా. సో అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయనేది ఫ్రీక్వెంట్ గా అడుగుతుంటారు. సో దిస్ ఇస్ డెవలప్డ్ బై సిఎస్ఐఆర్ NIIST తిరువనంతపురం. సో తిరువనంతపురంలో ఉంది అని మనకి తెలియాలి ఒకటి. తర్వాత సిఎస్ఐఆర్ NIIT ఫుల్ ఫామ్ కూడా మనకి ఇంపార్టెంట్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ట్రై టు రిమెంబర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అదొకటి, అండ్ ఇట్ ఈస్ ఇన్ తిరువనంతపురం, కేరళ. ఓకే, సిఎస్ఐఆర్ మనం చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అండి. ఓకే, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇవన్నీ కూడా కవర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఓషనోగ్రఫీ, జియో ఫిజిక్స్, కెమికల్స్, డ్రగ్స్, జీనోమిక్స్, బయోటెక్నాలజీ ఎక్సెట్రా. సో మొత్తం సైంటిఫిక్ రీసెర్చ్ అంతా కూడా అది ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ బాడీ. ఓకే, సో డెవలప్డ్ బై సిఎస్ఐఆర్ నేషనల్ ఇంటర్ డిసిప్లినరీ, చూస్తాం కదా ఏదో ఇంటర్ డిసిప్లినరీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ విచ్ ఇస్ ఇన్ తిరువనంతపురం. ఓకే, ఇట్ ఎన్షూర్స్ ఎకో ఫ్రెండ్లీ డిస్పోజల్ ఆఫ్ బయోమెడికల్ వేస్ట్, అంటే ఈ సిరెంజెస్ కానీ, ఆ బ్లడ్ ఉన్న కాటన్ కానీ, ఇవన్నీ కూడా అవి కొంచెం జాగ్రత్తగా మనకి డిస్పోజ్ చేయాలన్నమాట, లేదంటే కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో అడ్వాన్సెస్ సస్టైనబుల్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అలైన్స్ విత్ ద వేస్ట్ టు వెల్త్ ఇనిషియేటివ్. సో ఇది ఎయిమ్స్ న్యూ ఢిల్లీలో లాంచ్ చేశారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ రిగ్. ఓకే,
సో సెంటర్ హైక్స్ ట్రైబల్ మినిస్ట్రీ బడ్జెట్ బై 45%. ఓకే, సో ట్రైబల్ మినిస్ట్రీకి బడ్జెట్ ఆల్మోస్ట్ 45% పెరిగింది. సో మేజర్ ఇన్వెస్ట్మెంట్ ఏకలవ్య మోడల్ స్కూల్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, తర్వాత పిఎం జన్జాతీయ ఈ జన్మన్. ఓకే, పిఎం జన్మన్. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, పిఎం జన్మన్. ఈ జన్మన్ కూడా ఇలాగే వస్తుంది, జనజాతీయ ఆదివాసీ మహాభియాన్. ఓకే, సో దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దీనికి కూడా బడ్జెట్ చాలా ఎక్కువ పెట్టారు, 300 crores. సో in order to promote skills and wage employment, etc., especially among the tribal. సో ఏకలవ్య మోడల్ స్కూల్స్, పిఎం జన్జాతీయ వికాస్ మిషన్, పిఎం ఆదర్శ్ గ్రామ్ యోజన అయి ఉంటుంది. ఓకే, పిఎం ఏఏజీవై. సో it stands for Adi Adarsh Gram Yojana. It's a scheme aimed at transforming villages with a significant tribal population into model villages. Integrated socio-economic development. Okay. So village development plans, etc., infrastructure, health, education, connectivity, livelihood. Okay. బేసిక్గా ఒక రకమైన ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్. ఈ పిఎంఏఏ ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. సో ట్రైబల్ రిలేటెడ్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ లో క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఈ స్కీమ్స్ రాస్తే మనకి బాగా ఫిచ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఏకలవ్య మోడల్ స్కూల్స్, పిఎం జన్జాతీయ వికాస్ మిషన్, పిఎం జన్జాతీయ మహాభియాన్, ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. ఓకే, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ట్రైబల్స్. సో గవర్నమెంట్ అలొకేట్స్ 10,900 crores ఫర్ పిఎం ఈ డ్రైవ్. సో ఫేమ్ అంటే ఫాస్టర్ అడాప్షన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఓకే, సో 16.14 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్ సపోర్టెడ్ అండర్ ఫేమ్ 2. సో ఫేమ్ 1, ఫేమ్ 2, ఫేమ్ 1 కూడా వచ్చి 2 కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇట్ ప్రమోట్స్ ఈవీ అడాప్షన్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. 10,900 crore అలొకేటెడ్ ఫర్ పిఎం ఈ డ్రైవ్ టిల్ మార్చ్. సపోర్ట్ ఎక్స్టెండెడ్ టు ఈ బైక్స్, ఈ ట్రక్స్, ఎక్సెట్రా, ఈ బస్సెస్ అన్నిటికి కూడా. సో మినిస్టర్ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ షేర్ డీటెయిల్స్ ఇన్ లోక్సభ. ఓకే, సో భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఏ మినిస్టర్ కూడా మనం చూద్దాం. ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ ద లోక్సభ. సో ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎలక్టెడ్ యాజ్ ఫ్రమ్ నర్సాపురం. సో పర్టికులర్ గా మినిస్టర్ అని ఏమి రాయలేదు, బట్ ఇక్కడ మనకి మినిస్టర్ అన్నట్టున్నాడు కదా, మినిస్టర్, బట్ ఈజ్ బేసికలీ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఓకే, భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ డీటెయిల్స్. సో ఇన్ జనరల్ గా గుర్తుంచుకుంటే అవసరం లేదు, కానీ లేదా ఫేమ్ 1 to ఈ డ్రైవ్ అనేది కూడా రన్నింగ్ లో ఉందని చెప్పి గుర్తుపెట్టుకుని సరిపడుతుంది. ఓవర్ 6 lakh అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్. సో 2024 లో రీసెంట్ గా లాంచ్ చేసిన ఈ స్కీమ్ కి ఓవర్ 6 lakh అప్లికేషన్స్ అనేవి వచ్చాయి. 1.27 lakh internships provided under the pilot phase. 28,000 candidates accepted offers from 80,000. Okay, phase 2 started, etc. సో ఈ డీటెయిల్స్ అన్ని గుర్తుపెట్టుకోలేం, కానీ జనరల్ గా పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అనేది ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. సముద్రయాన్ మిషన్ గెట్స్ ₹600 crore allocation ద యూనియన్ బడ్జెట్. సో ఈ 600 అనేది గుర్తుపెట్టుకోకపోయినా సముద్రయాన్ అనే మిషన్ ఉంది, విచ్ ఇస్ ద డీప్ ఓషన్ మిషన్. ఇట్ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ ఓషన్ డెప్త్స్ విత్ ద సముద్రయాన్ సబ్మర్సిబుల్. సో ఈ ఓషన్ డెప్త్స్ లో మనకి బోల్డ్ అంతా మినరల్ వెల్త్, ఓకే, పెట్రోలియం, గ్యాస్, ఇదంతా కూడా అన్టాప్డ్ రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, సో ఈ మధ్యన మనం ఇలాంటి చాలా చూసాం. ఓకే, ఓషన్ రీసెర్చ్ మిషన్స్ చాలా చూసాం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ మిషన్ ఇస్ మిషన్ మౌసమ్ టు ఎన్హాన్స్ వెదర్ ఫోర్కాస్టింగ్. సో మిషన్ మౌసమ్ అంటే వెదర్, మౌసమ్ అంటేనే హిందీలో మామూలుగా మనకి వెదర్ కింద వస్తుంది. సో క్లైమేట్ అలా వస్తుంది అనమాట. సో వెదర్ ఫోర్కాస్టింగ్ కి మిషన్ మౌసమ్, అది గుర్తుపెట్టుకోండి. అలొకేషన్స్ ఇవన్నీ గుర్తుండవు, రాయడం కష్టం. కానీ సో మ్యాన్ సబ్మర్సిబుల్, సముద్రయాన్ అనే సబ్మర్సిబుల్ అనేది మనకి పంపిస్తున్నారు. సో విచ్ ఈస్ గోయింగ్ టు 500 meters డెప్త్ దిస్ ఇయర్ అండ్ 6,000 నెక్స్ట్ ఇయర్. సో 500 నుండి నెక్స్ట్ ఇయర్ కి 6,000 డెప్త్ కి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో SASCI, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్.
సో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద ఫ్రీక్వెంట్ గా బడ్జెట్ లో అలా రోజు రోజుకి 10 lakh crores అలా పెరుగుతూ వెళ్తుంది. సో 40 ప్రాజెక్ట్స్ ఇన్ 23 స్టేట్స్ శాంక్షన్ అండర్ SASA. So to develop iconic tourist destinations, okay, and connectivity sustainability, Haryana did not submit proposals, Ministry of Tourism, etc. అవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ జనరల్ గా SASCI, ఓకే, అది గుర్తుపెట్టుకోండి రఫ్ గా. సో త్రిభువన్ సహకారి యూనివర్సిటీ బిల్ 2025 introduced in Lok Sabha. Tribhuvan Sahakari University aims to establish Institute of Rural Management Anand, IRMA, Institute of Rural Management Anand as Tribhuvan Sahakari University. సో ఆల్రెడీ ఇదేదైతే ఉందో IRMA దాన్ని రీనేమ్ చేస్తున్నారు. మామూలుగా అది ఒక ఇన్స్టిట్యూట్, నవ్వు దాన్ని ఏంటంటే యూనివర్సిటీ చేస్తున్నారు. త్రిభువన్ సహకారి యూనివర్సిటీ చేసి నేషనల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఇట్ విల్ ఫోకస్ ఆన్ టెక్నికల్ అండ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్, కోఆపరేటివ్ రీసెర్చ్ అండ్ గ్లోబల్ ఎక్సలెన్స్ అండర్ సహకార్ సే సమృద్ధి. ఓకే, సో సహకార్ సే సమృద్ధి అనేది ఈ స్కీము. సో సహకార్ ఇవన్నీ కూడా MSME రిలేటెడ్ ఉంటాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఓకే, సో లేదా సారీ నాట్ MSME, కోఆపరేటివ్ సెక్టార్. ఓకే, కోఆపరేటివ్ సెక్టార్స్, కోఆపరేటివ్స్ ఏవైతే ఉంటాయో దాని రిలేటెడ్ సహకార్ మినిస్ట్రీస్ ఐ థింక్ అమిత్ షా ఓన్లీ. సో దిస్ సహకార్ సే సమృద్ధి, ఓకే, సహకార్ సే సమృద్ధి ప్రోగ్రామ్ అంటారు. ఈ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ని త్రిభువన్ శంకరి యూనివర్సిటీ కింద మార్చారు. సో PM ధనధాన్య కృషి యోజన టు బెనిఫిట్ 1.7 crore ఫార్మర్స్. ఎవరికైనా తెలియపోతే ఇది రీసెంట్ గా బడ్జెట్ లో వచ్చినటువంటి ఆ స్కీమ్ PM ధనధాన్య కృషి యోజన. ద స్కీమ్ ప్రమోట్స్ రూరల్ డెవలప్మెంట్, మైగ్రేషన్ రిడక్షన్, ఇవన్నీ కూడా మఖానా బోర్డ్ ఇన్ బీహార్, యూరియా ప్లాంట్ ఇన్ అస్సాం. సో మఖానా బోర్డ్ ఇన్ బీహార్ గుర్తుపెట్టుకోండి, అది కూడా మనకి మన బడ్జెట్ లో క్లియర్ గా ఇచ్చాడు. It will benefit 1.7 crore farmers, aiming to improve agriculture productivity, crop diversification, and irrigation infrastructure. So basically, productivity అంటే నెంబర్ ఆఫ్ ప్రొడ్యూస్ పెంచాలి, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే ఒకే క్రాప్ కాకుండా మల్టిపుల్ క్రాప్స్ చేసినట్టు, మళ్ళీ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచడానికి. సో ధనధాన్య కృషి యోజన అనేది ఇట్ విల్ బెనిఫిట్ 1.7 crore farmers and to what is improve agriculture productivity, crop diversification, and irrigation infrastructure. ఓకే, సో ఇది మనం గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్ మనం ఆల్మోస్ట్ కంప్లీట్ చేసినట్టే. సో ఇందులో వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయంటే అవార్డ్స్ అండ్ ఆనర్స్, అది ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. యాక్చువల్గా బుక్స్ అండ్ ఆథర్స్ కూడా సిలబస్ లో ఉంది, కాకపోతే అవన్నీ కూడా ఎక్కువ చదివి అంత చేయలేము. సో ఈ PDF లో లాస్ట్ మినిట్ లో చూసుకొని ఏమైనా గుర్తుంటే గుర్తున్నట్టు చూసుకోవచ్చు. సో కరెంట్ అఫైర్స్, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, ఈ కరెంట్ అఫైర్స్, మళ్ళీ SNT కరెంట్ అఫైర్స్, ఇలాంటివి కొన్ని చూద్దాం. సో ఆల్రెడీ జనవరి PDF లో మ్యాక్సిమం చాలా వరకు కవర్ చేసాం, మిగతాది సొంతంగా చదువుకోవచ్చు. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా విల్ ట్రై టు మేక్ కపుల్ ఆఫ్ వీడియోస్, 3-4 వీడియోస్ పెట్టి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కవర్ చేద్దాం. ఓకే, సో అది కాకుండా ఇన్ జనరల్ గా ఈ పర్టికులర్ అంటే హైకోర్టు నోటిఫికేషన్స్ ఏవైతే వస్తున్నాయో దానికోసం డిజైన్ చేసినప్పటికీ కూడా ఇది ఇన్ జనరల్ గా మీకు అన్ని ఎగ్జామ్స్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ ఎస్పెషల్లీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఈ కోర్స్ ఏమైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు, ఓన్లీ 150 రూపీస్. దీనిలో ఏంటంటే మొత్తం కరెంట్ అఫైర్స్, ఆల్ కరెంట్ అఫైర్స్ విత్ MCQs. సో ఇప్పుడు మనం చూసినటువంటి 1-liner కరెంట్ అఫైర్స్ ఉంటాయి, దాంతో పాటు MCQs కూడా ఉంటాయి. సో MCQs కూడా నేను రోజు వీడియోస్ పెడుతూనే ఉన్నాను. సో దీస్ ఆర్ ఆల్ వెరీ రిలివెంట్ అండ్ కరెంట్ అఫైర్ బేస్డ్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అలా చదువు, ఫస్ట్ టైం చదివితే అంటే వన్ రీడింగ్ లో గుర్తుండకపోవచ్చు, కానీ మల్టిపుల్ టైమ్స్ అలా చదివితే మీకు బాగా హెల్ప్ అవుతుందండి. ఓకే, దిస్ విల్ కంటైన్ క్వశ్చన్ ఫాలోడ్ బై ఆ సొల్యూషన్. సో ఇక్కడ సొల్యూషన్ చూడకుండా క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆన్సర్ అనేది డైరెక్ట్ ఇవ్వలేదు కాబట్టి దిస్ విల్ ఇండైరెక్ట్లీ యాక్ట్ యాజ్ ఎ టెస్ట్ సిరీస్ ఆల్సో. ఓకే, క్వశ్చన్స్ విత్ టెస్ట్ సిరీస్ ఒక్కొక్క దానిలోన చాలా ఎవ్రీ మంత్ కి దెర్ విల్ బి మోర్ దెన్ 40-50 క్వశ్చన్స్ అలా ఉంటూ ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ అన్ని మీకు ఈ మాడ్యూల్ లో కవర్ అయిపోతుంది. తర్వాత ఇంగ్లీష్ కి ఇక్కడ PDF ఉంది, దీనిలో అరౌండ్ 700 pages PDF అండి, ఇది పెద్దది. దానిలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మొత్తం అన్ని ఉంటాయి. ఒక్కొక్క దానికి బోల్డ్ అన్ని మొత్తం కూడా PDF ఫార్మాట్ లో ఉంటుంది. సో మీకు సిస్టమ్ లో చదువుకోవడానికి బాగుంటుంది. సో ఇంగ్లీష్ అంతా ఇందులో కవర్ అయిపోతుంది. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ప్రిపేర్, బట్ దిస్ విల్ బి విత్ సొల్యూషన్స్ అండి, ఓన్లీ క్వశ్చన్ ఉండదు. క్వశ్చన్ విత్ ఆన్సర్ అండ్ సొల్యూషన్ ఫాలోడ్ ఉంటుంది. ఒక 10 తయారు చేయడానికి ట్రై చేస్తాను. అది కాకుండా జనరల్ సైన్స్, అవార్డ్స్, ఆనర్స్. ఓకే, ఇవన్నీ అయిన తర్వాత ఎగ్జామ్ కొంచెం దగ్గరకు వస్తుంది టైంలో కొంచెం హిస్టరీ, ఎకనామిక్, పాలిటీ, జాగ్రఫీ అవన్నీ కూడా కొంచెం థియరీ విత్ క్వశ్చన్స్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మనకి సరిపోతుంది. ఓకే,
సో దిస్ హోల్ థింగ్ ఇస్ ఫర్ ఓన్లీ రూపీస్ 150 అండి. ఓకే, సో ప్లీజ్ ట్రై టు పర్చేస్. డిస్క్రిప్షన్ లో వాట్సాప్ డీటెయిల్స్ అన్ని కూడా పెడతాను. ఇఫ్ ఎనీ వన్ ఇస్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్చేస్. థ్యాంక్ యూ.